నమస్తే వెల్కమ్ టు 6 టీవీ డీటెయిల్స్ చూస్తే పట్టా భూమిలో ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకుండా తమకు చెందిన స్థలంలో మంత్రి జూపల్లి కృష్ణారావు తనేడు జూపల్లి వరుణ్ నిర్మించిన నివాసాలకు అధికారులు దగ్గరుండి రోడ్డు నిర్మిస్తున్నారని బాధితులు శ్రీకాంత్ రెడ్డి మణికాంత్ రెడ్డి ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ డివిజన్ తేజస్వి నగర్లోని సర్వే నెంబర్ 95లో జూపల్లి వరుణ్ నూతనంగా ఏర్పాటు చేసిన అపార్ట్మెంట్ల వద్ద జీహెచ్ఎంసీ అధికారులు రోడ్డు నిర్మాణం చేపట్టారు. తమ స్థలంలో అధికారులు రోడ్డు వేస్తున్నారంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. మంత్రి అండదండలతో ఆయన కుమారుడు చెలరేగిపోతున్నారని, ఆదివారం సెలవు రోజులో కూడా అధికారులు మంత్రి బలంతో చెలరేగిపోతున్నారని శ్రీకాంత్ రెడ్డి మణికాంత్ రెడ్డి ధ్వజమెత్తారు. స్థలం కోర్టు వివాదంలో ఉన్నప్పటికీ నిబంధనలు పట్టించుకోవటం లేదని ఆరోపించారు. తమకు నష్టపరిహారం అందించకుండా అధికారులు రోడ్డు ఎలా వేస్తారని ప్రశ్నించారు. మొత్తం మన అత్తాపూర్ మా సైట్లో ఫస్ట్ నుండి సిఐ గారు, ఏసీపీ గారు, ఎస్ఐ గారు, కానిస్టేబుళ్ళు, వర్కింగ్ ఇన్స్పెక్టర్లు, ఏఈలు, డిఈలు, ఇంతకుముందు ఈ గారు వచ్చేళ్ళారు. ఇది కాకుండా టౌన్ ప్లానింగ్లో జోనల్ కమిషనర్ గారు, డిప్యూటీ కమిషనర్ గారు, అది కాకుండా మన చీఫ్ సిటీ ప్లానర్ మన టౌన్ ప్లానింగ్ వాళ్ళ యంత్రాంగంలో ఉన్న వాళ్ళంతా, మన రాజేందర్ సర్కిల్కి సంబంధించిన వాళ్ళంతా సండే రోజు సాయంత్రం ఈ విధంగా పనిచేయాల్సిన పనేముంది. సండే సాయంత్రము ఈ విధంగా ఎక్కడ కూడా పనిచేయదు యంత్రాంగం. అదే ఇంకో విషయం ఏంటంటే, మా ల్యాండ్లో అన్యాయంగా ఎటువంటి మా ప్రమేయం లేకుండా మా పట్టా భూమిలో వాళ్ళు రోడ్లు వేస్తున్నారు. ఎవరు చేస్తారు? జూపల్లి కృష్ణారావు గారి కొడుకు, జూపల్లి కృష్ణారావు గారి పవర్ మిస్యూజ్ చేసుకుంటూ యంత్రాంగాన్ని జోనల్ కమిషనర్ గారి త్రూ ఇదంతా వర్క్ నడుస్తుంది. ఖమ్మం నగరంలో